Shutting down. ఫోన్లు కంప్యూటర్లు వాడకుండా ఎలా ఉండగలుగుతున్నా నాన్న? ఎందుకుండలేను? గాంధీజీ మరణించిన వరకు మొబైల్ ఫోనే వాడలేదు. చెక్ వేరే కంప్యూటర్ వాడలేదు. నాన్న ఒక మాట, నాకు తెలుసు నువ్వు ఓ నెల తిరగకుండానే ఇలాంటి రోబోట్ ఇంకోటి కావాలని అడుగుతావు. నీకు అవసరం లేదనిపించింది అనుకో, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. మన ఇంట్లో బల్బులు ఉన్నాయి కదా, వాటిలాగా అది నీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడుతుంది. నాన్న, నీకు నచ్చితే దాన్ని ఇష్టపడు, లేకపోతే చంపి అవతల పడి. వెళ్ళొస్తాను. బయలుదేరు, టైం అవుతుంది. భాస్కర్ అన్న, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ పన్ను నువ్వు చూసుకోరా. Hello, Mr. Bhaskar Rao. Glad to meet you. భయపడద్దు, రోబోట్స్ తమ యజమానులకి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేయవు. అది నీకే మంచిది, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేస్తా. దోశ దోశలేయడం చూడలేదా? దోశ వేయడం వచ్చు, కానీ చూడలేదు. ఏంటో హోమ్ నర్స్ కనీ పెంచి పెద్ద చేసిన సొంత కొడుకే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ మార మనిషి ఏం చేయగలదు? ఒక మనిషి చేయగలిగింది ఏదైనా రోబోట్స్ చేయగలవు. లేదు. Harmful objects detected. Activating security mode. పరమేశ్వర నాటక కళా పరిషత్ వారు సమర్పించు క్యారెక్టర్లోకి వెళ్దాం. సమయం ఆసన్నమైనది. మంచు పర్వతాలు బద్దలైపోయాయి. గంగ వరదై పొంగి ముంచెత్తుతుంది. సమయం ఆసన్నమైనది. మహాశివుడి ఉగ్ర రూపానికి ఇక ఏ భక్తుడు యమపురికి చేరరాదు. ఏంట్రా నాని, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీ నాన్న చనిపోలేదు, నా కళ్ళతో చూశాను. భాస్కరరావు ఇంట్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. శరీరం మాత్రం కట్టపదిలా లేదు. కట్టప్ప బతికే ఉన్నాడు. ఇక్కడే ఉండు. నువ్వు నా నాన్నవని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. నీ చావు ఈరోజు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. ఇక నువ్వెవ్వరినీ హెల్మెట్తో కొట్టి చంపలేవు. మీకు తెలీదా? ఆ కట్టప్ప బతికే ఉన్నాడు. భాస్కర్ ఇంట్లో దాక్కున్నాడంట.
నాని వాళ్ళ నాన్న కట్టప్ప పెద్ద సైకో. ఇళ్లలో హెల్మెట్ పెట్టుకుని దొంగతనాలు చేసేవాడు. వాడి దారికి ఎవరో వచ్చినా చంపేసేవాడు. అయ్యో. నానికి ఈ విషయం తెలియగానే పారిపోయాడు. ఈ రోజు రక్తం ఏర్లై పారడం ఖాయం. మహాప్రళయం రచనా దర్శకత్వం నాని. అందరికీ ఇదే మా ఆహ్వానం. పరమేశ్వర ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. ఏంట్రా మామయ్య, ఆ సైకో కట్టప్ప ఇక్కడికి వచ్చాడా? సైకో అన్న బాబు చూశాడంట, హెల్మెట్ పెట్టుకొని. మిస్టర్ భాస్కర్ రావు టీ. ఇదేంటి మామయ్య? అదే సుబ్బు ఫ్రెండ్ జాబ్ కోసం వెతుక్కుంటున్నాడు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు. గుడ్ మార్నింగ్. ఓహో, నమస్కారం. అయితే మామయ్య, పెద్ద పెద్ద పెట్టెల్లో పీస్ పీస్గా తీసుకొచ్చి జాయిన్ చేశారు కదా, ఇది అన్ని పనులు చేస్తుందా? ఎవరికి తెలుసు? నాకు తెలుసు, నేను అన్ని పనులు చేయగలను. మీ పేరేంటి సార్? ఐఎమ్ రోబోట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 5.25. రాబర్ట్ అంటే క్రిస్టియన్ అనమాట. నేను ప్రసన్న, ఈ ఊర్లోనే ఉంటాను. భాస్కర్ గారు మా మావయ్య. గ్లాడ్ టు మీట్ యు. దా 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 దా. హే, నిజానికి ఇది కట్టప్ప కాదు. మావయ్యకి ఆరోగ్యం బాగోట్లేదు. సుబ్బు ఏమో రష్యాలో బిజీగా ఉన్నాడు. అందుకే మావయ్యకి సాయంగా ఉండడం కోసం దీన్ని తీసుకొచ్చాడు. పేరు రాబర్ట్. దానికి వైఫై ఉందా? విండోస్. మీలో ఎవరికైనా సెల్ఫీ కావాలనుకుంటే తీసుకోండి. వెనక నుంచి చూస్తే అచ్చం కట్టపలాగా అనిపించాడు. రండి రండి, సెల్ఫీ దిగండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తోసుకోకండి. అందరికీ అవకాశం ఇస్తాను. ఇది విన్నావా అక్క? ఆ భాస్కరరావును చూసుకోవడానికి ఎవరు వచ్చారో తెలుసా? ఒక మరమనిషి. అది టీ పెడుతుంది, అన్నం వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు ఉడుస్తుంది. అతను మలమూత్రాలు కూడా శుభ్రం చేస్తుంది. అదే చేత్తో ఆయనకు పట్టిస్తుంది. మూత్రమా? మూత్రం కాదురా, భోజనం. ఇలా రోబోట్స్ నీళ్ళలో ఉంచుకోవడం మన సంస్కృతి కాదు, ఫారింది. సరే గాని దానికి మిషన్ కుట్టడం వచ్చా? మిషన్ కొట్టచ్చు, కానీ ఖచ్చితంగా గుండెలు మాత్రం. అది మన మైండ్ సెన్స్ అది వేసిద్దంట. నిజమా? మనుషులమైన మనం మాత్రం పేపర్ మీద ప్రింట్ చేసినా సరిగ్గా చదవలేము. మగాడే ఆండ్రాయిడ్ కట్టప్ప, మగాడే ఖచ్చితంగా. పోయినసార్లే చేయకు, నేను ఫోకస్లో ఉన్నానో లేదో కరెక్ట్గా చెక్ చేసుకో. సార్, మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం, రోబోట్ గురించి తెలుసుకుందామని. లోపలికి రండి రండి. పద పద. రాబర్ట్, టీవీ. రోబో చూడటానికి ముసల్దాన్లా ఉంది. హే, ఆయన మా మావయ్య. రాబర్ట్ వేరే. సారీ సార్. సార్, మేము న్యూస్ ఛానల్ నుంచి వచ్చాం సార్. రోబోట్ గురించి చెప్పండి. అసలు దాన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అబ్బాయి. మీ అబ్బాయిని కలవచ్చా సార్? వాడు రష్యా జపాన్లో ఉన్నాడు. అతనేనా సార్? కట్ 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 కట్. అతను జాకీ చాన్. మిస్టర్ భాస్కర్ రావు. ఇది రాబర్ట్. A call from Subramanian. నానా ఎలా ఉన్నావు? ఏంటి విషయాలు? ఏముంటాయి విశేషాలు? నా ప్రశాంతత పోయింది. తప్పక. హలో సార్, మీరేం చేస్తుంటారు? మా నాన్నని ఒంటరిగా వదిలేయండి. అక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ చేయొద్దు. అందరూ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి ప్లీజ్. లెట్ దెమ్ డూ దేర్ జాబ్ సుబ్రహ్మణ్యం. ప్రజలందరికీ మన ప్రోడక్ట్ గురించి తెలియాలి కదా. Good morning, Mr. Babu. నా పేరేలా తెలుసు? బాబు చింతమల్ల. మ్యూచువల్ ఫ్రెండ్స్ లేరు. ఉద్యోగం స్వయం ఉపాధి. చదువుకున్నది జెడ్పీ హై స్కూల్ బుట్టాయిగూడెం. నివాసం ఉంటున్నది కామయ్యకుంట గ్రామం. పుట్టింది 12th of March 1978. 235 ఫ్రెండ్స్. కమ్యూనిస్ట్ భావాలు, అయ్యప్ప స్వామి భక్తుడు. సినిమాలన్నా స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. అభిమాన నటులు పవన్ కళ్యాణ్, ప్రభాస్, సమంత. 15th of December 2016 లో గోవాలో పర్యటించారు. 10th of October 2017 లో ఊటీ టూర్ కెళ్లారు. లేటెస్ట్ స్టాటస్ ఫీలింగ్ సాడ్. నీకెలా తెలుసు? రేపటి నుండి పేపర్ అవసరం లేదు. పేపర్ అవసరమా లేదా అని నువ్వా నిర్ణయించేది? నువ్వు నన్నేమైనాను, పేపర్ మాత్రం ఆపద్దు.
పేపర్ చదివే వాళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఉండే ఆనందం. పేపర్ చదివితే జ్ఞానం వస్తుంది, ఆనందం రాదు. నేను పేపర్ టాయిలెట్లో కూర్చొని చదువుతాను. నువ్వు కూడా లోపలికి వచ్చి చదువు, జ్ఞానం పెరుగుతుంది. తప్పకుండా వస్తాను. సిగ్గు లేకపోతే సరే. వింతే ఉంది, పేపర్తో ముడ్లు తుడుచుకునే వాళ్ళ దేశం నుంచి వచ్చావు కదా, నీకు సిగ్గెందుకుంటుంది? సిగ్గా అంటే? నేను బయలుదేరుతున్నాను, చాలా ఇల్లు కవర్ చేయాలి. మే ఐ హెల్ప్ యూ? నీకు బాబు ఎలా తెలుసు? ఫేస్బుక్. అందరి గురించి తెలుసా నీకు? ఫేస్బుక్ లో అకౌంట్ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు. ప్రసన్న గురించి తెలుసా? ఈమెయిల్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు.